Yeah, good morning. Power. So can I start the session? Just give me 1 minute, bro. The other friend is also joining. బ్రో ల్యాప్టాప్ జాయిన్ అవుతున్నంట అందుకే ఒక 1 minute అన్నాడు. బ్రో మనం స్టార్ట్ Yeah, చేసేద్దాం, ఫ్రెండ్ వచ్చింది. yeah, okay. So good morning, everyone. And yesterday we have discussed about data science project life cycle. సో ఇది మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం అనమాట. అంటే ఏంటి ఒక డేటా సైంటిస్ట్ కి ఉండాల్సిన స్కిల్ ఏంటి ఏం కదా అనేది. సో ఇక్కడ చూస్తే ఇంకా డేటా సైన్స్ టీమ్ స్కిల్స్ అనమాట. సో డేటా సైన్స్ టీమ్స్ నీడ్ ఎ వెరైటీ ఆఫ్ స్కిల్స్ టు బి సక్సెస్ఫుల్. అవి ఏంటి అంటే కమ్యూనికేట్ విత్ ద బిజినెస్ లీడర్స్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ద కోడ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ సిస్టమ్స్. అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేస్తామో ఆ ప్రాజెక్ట్ ని మనం డెవలప్ చేసిన తర్వాత మనం బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో క్లయింట్స్ కానీ బిజినెస్ స్టాక్ హోల్డర్స్ కానీ వాళ్ళతోటి మనం డిస్కస్ చేసి ఇది ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ఇంటిగ్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే డిప్లాయ్మెంట్ కూడా మనమే చేయాల్సి కూడా ఉంటుంది. ఓకే. సో ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ కూడా మనం డేటా సైన్స్ టీంలో ఉంటారు. అంటే లైక్ ఇక్కడ నువ్వు అన్ని నువ్వే చేయాలనేమి లేదు. నువ్వు పర్టికులర్ గా నీకు ఒక్క పార్ట్ పైన మాత్రం వర్క్ చేయడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. కొందరికి మాత్రం అన్ని అంటే లైక్ సీనియారిటీని బట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డెవలప్ చేసే కెపాసిటీ కూడా ఆ, ఉండాల్సి వస్తుంది. అందులో వచ్చేసి ముఖ్యంగా ఏంటిదంటే కమ్యూనికేషన్ ఆర్ స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి, తర్వాత మోడలింగ్, తర్వాత డేటా మూంజింగ్, డొమైన్ ఎక్స్పర్టైజ్, స్టాటిస్టిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఎ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లైక్ పైథాన్. స్టాటిస్టిక్స్ లైక్ స్టాటిస్టికల్ నాలెడ్జ్. సో ఎందుకు స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉండాలి అంటే మనం ఒక ఎంఎల్ మోడల్ని చూస్ చేస్తున్నప్పుడు ఒక మోడలింగ్ అన్నాం కదా, అక్కడ మోడలింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ని చూస్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ చూస్ చేయాలి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి మోడల్స్ ని చూస్ చేయాలా, ఏ మోడల్ మన డేటాకి సూట్ అవుతుంది ఏంటి ఏమి అనేది కూడా మనం చూస్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అది రావాలి అంటే ఈ ఆల్గరిథమ్స్ అనేటివి కంప్లీట్ గా మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ మీద వర్క్ అవుతాయి కాబట్టి మనకు బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఓకే. తర్వాత డేటా మూంజింగ్ అంటే ఏంటి అంటే ఇంకా మనం ఏదైతే డేటాని కలెక్ట్ చేసుకుంటామో రా డేటాని, ఆ డేటా అనేది మనకు సఫిషియెంట్ గా ఉందా లేదా,
అంటే కరెక్ట్గా ఉందా లేదా, ఈ డేటాతో మనం అప్లికేషన్ని డిజైన్ చేయగలుగుతామా లేదా, ఇన్ కేస్ డిజైన్ చేయలేకపోతే మనం ఏం చేయాలి, ఈ డేటాలో ఏదైనా మిస్సింగ్ డేటా ఉందా, ఉంటే కనుక దాన్ని ఫిల్ చేయాలి. లేదు ఈ డేటా మొత్తం కంప్లీట్ కేటగరైజ్ డేటా ఉందా, కేటగిరీ డేటా ఉందా, దాన్ని మనం న్యూమరికల్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఏంటి ఏమి అనే కాన్సెప్ట్స్ మనం డేటా మూంజింగ్ కాన్సెప్ట్స్లో తెలుసుకుంటాం. ఇంకా డొమైన్ ఎక్స్పర్టైజ్ అంటే నేను మీకు నిన్న చెప్పాను, లైక్ రీటైల్ డేటా తీసుకుంటే రీటైల్ మీద మనం స్టడీ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని మనం డొమైన్ ఎక్స్పర్టీస్ అంటాం. అదే మీరు హెల్త్ కేర్కి వర్క్ చేస్తే హెల్త్ కేర్, ఫార్మాకి వర్క్ చేస్తే ఫార్మా, బ్యాంకింగ్, ఫినాన్స్ అయితే ఫినాన్స్, ఇలా అన్నమాట. సో ఇది కమ్యూనికేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ అంటే కనుక మనం ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేసామో ఆ డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్ని మనం క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే రేంజ్లో ఉండాలి. సో స్టార్టింగ్ టు ఎండింగ్. ఆర్ అదర్వైజ్ నేను చెప్పినట్టుగా కంప్లీట్ ప్రాజెక్ట్ నేను డెవలప్ చేయలేదు, ఓన్లీ పార్ట్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను అనుకోండి, ఆ పార్ట్ మాత్రం నీవు దానికి తగ్గట్టుగా సో డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే లాగా మనం ఉంటే చాలా అనమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ కాన్సెప్ట్ సేమ్, బట్ ఇక్కడ వచ్చేసి మనము ఇంకా క్లారిటీగా సో ఎగ్జాక్ట్గా అంటే అసలు డేటా లైఫ్ సైకిల్ ఆఫ్ డేటా సైన్స్ ఎలా, ఏంటి ఏమి, ఒక ఇంటర్ కనెక్షన్ తోటి మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది చూస్తున్నాం. సో దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ దట్ what is the life cycle of data sets from starting to the ending of an application. ఓకే, సో డేటా అక్విజిషన్ అన్నాం. సో ఈ ఈ ఈ సెషన్లో మనం కేవలం డేటా అక్విజిషన్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే ఈ పార్ట్స్ అనేటివి మనం మెషిన్ లెర్నింగ్కి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతాయి, అప్పటి వరకు మనకు అర్థం అవ్వవు. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే డేటా అక్విజిషన్ తెలుసు. డేటా అక్విజిషన్ అంటే ఏంటంటే డేటా అక్విజిషన్ స్పెసిఫికల్లీ రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ రా డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఫర్ అనాలిసిస్, మోడలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే దానికి ఒక డేటా కాదు. డేటా సైన్స్ అన్నా ఏఐ అన్నా మనకు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే డేటానే ఉండాలి. డేటా లేకుండా మనం ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ని డిజైన్ చేయలేము వితౌట్ డేటా. సో మనకు ఫస్ట్ డేటా ఉండాలన్నమాట. ఆ డేటా అనేది మనం ఎట్లా తీసుకోవాలి అంటే డిఫరెంట్ వేస్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వేస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు టూ టెక్నాలజీస్ వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే డేటా ఇంజనీరింగ్ అనమాట. సో డేటా ఇంజనీరింగ్ అంటే బిగ్ డేటా ఇంజనీరింగ్. సో వీళ్ళని మనం బిగ్ డేటా ఇంజనీర్ అని కూడా అంటాం. మామూలుగా రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తాము అనేది. సో ఈ బిగ్ డేటా ఇంజనీర్ రోల్ ఏంటిదంటే సో వీళ్ళు వచ్చేసి ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ లోడ్, ఈటీఎల్ అంటాం. దీనికి వీళ్ళు టూల్స్ ఉంటాయి, ఈ టూల్స్ వాడతారు. మనం ఇవి నేర్చుకోవాల్సిన పని లేదు, బికాస్ మన రోల్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ బిగ్ డేటా ఇంజనీర్. సో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ లోడ్ అంటే ఏంటిదంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డేటా ఉందనుకోండి, అంటే క్రియేట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ అనుకుందాం. ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి నెంబర్ ఆఫ్ సేల్స్ జరుగుతుంది, ప్రోడక్ట్ సేల్స్ జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ సేల్స్కి సంబంధించిన డేటా అనేది కంప్లీట్గా ఒక డేటాబేస్లో సేవ్ అయింది అనుకుంటాం. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే రా డేటా అంటారు. ఈ డేటాని వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అంటే ఈ రా డేటా యొక్క సైజ్ ఎంత ఉంది, ఇందులో ఏది యూస్ఫుల్ డేటా ఉంది, ఏది నాన్ యూస్ఫుల్ డేటా ఉంది. కొంతమంది కార్ట్ కూడా యాడ్ చేస్తుంటారు ప్రోడక్ట్ పర్చేస్ చేయాలని చెప్పనేసి. ఏదైనా ఆపరేషన్ చేసినా ప్రతి ఒక్కటి మన డేటాబేస్లోనే సేవ్ అవుతుంది అనుకోండి. ఇందులో ప్రోడక్ట్స్ ఏది పర్చేస్ చేశారు, లైక్ ఇందులో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఏం ప్రోడక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ సపరేట్ వస్తుంది, అలానే సంథింగ్ లైక్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ కూడా సపరేట్ వస్తుంది. అండ్ ఆల్సో ఫుడ్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ మనకు గ్రాసరీస్ ప్రోడక్ట్స్ అని కూడా అనొచ్చు మనం. ఈ గ్రాసరీస్ ప్రోడక్ట్స్ సపరేట్ వస్తుంది. ఇలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ లైక్ మొబైల్స్లో మళ్ళీ కంపెనీస్, ల్యాప్టాప్స్, అలానే ట్రిమ్మర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బిగ్ డేటా ఇంజనీర్స్ ఈ డేటాని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక పర్టికులర్ ఫార్మాట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఓకే, అండ్ దెన్ లోడ్ అంటే ఏంటిదంటే ఇంకా ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రా డేటా సైజ్ వచ్చేసి 1 TB ఉందనుకోండి. సో 1 TB ఉంటే వీళ్ళు దీన్ని వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం గ్యాదర్ చేసి ఒక 200 GB తీసుకొని వచ్చారు. వాడు ఇంటర్నల్గా ఏముంది ఏంటి ఏమనేది చెక్ చేయడు. సో వాడు జస్ట్ ఓన్లీ చెక్ చేసేది ఏంటంటే డేటా అనేది ప్రాపర్గా కరెక్ట్ వేలో ఉందా లేదా అనేది. అంటే జస్ట్ లైక్ ఒక గార్బేజ్ ఉందనుకుందాం. ఒక గార్బేజ్ అంటే చెత్త. ఈ చెత్తలో నుంచి మనం రకరకాలుగా పార్ట్స్ని డివైడ్ చేయొచ్చు. ఏంటిదంటే వెట్ కానీ తర్వాత డ్రై కానీ. ఇందులోనే వెట్లో నుంచి మళ్ళా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్కి సంబంధించింది కానీ లేదంటే ఇంకా ఇతరకు సంబంధించింది సపరేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ కానీ లేదంటే ఇంకా సంథింగ్ లైక్ బ్యాగ్స్, క్లాత్స్,
చెత్తలో ఇవన్నీ పడేస్తుంటారు. ఇట్లా రకరకాలుగా డివైడ్ చేసినట్టుగా ఇక్కడ కూడా మనం డివైడ్ చేసేసి వీడు ఏం చేస్తాడంటే ఒక సైజ్ 200 GB డేటాని తీసుకొని వచ్చి తర్వాత లోడ్ అంటే కనుక వీడు మళ్ళీ అగైన్ ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ డేటాబేస్లో కానీ లేదంటే కనుక సో లేదంటే ఏదైనా ఒక క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే అమెజాన్ అమెజాన్ వెబ్ సర్వీస్లో S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అని ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే లోడ్ చేస్తారు డేటాని. ఇప్పుడు మన డేటా సైంటిస్ట్ రోల్ ఏంటి అంటే సో డేటా సైంటిస్ట్ కానీ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ మనం ఏం చేస్తామంటే ఈ డేటాని కలెక్ట్ చేస్తాం. దీన్ని మనం ఏమనుకుంటామంటే రా డేటా అనుకుంటాం. ఈ కలెక్ట్ చేసుకున్న డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తామంటే త్రూ ప్రీ ప్రాసెసింగ్ ద్వారా చెక్ చేస్తాం. ఈ ప్రీ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడే మనం అనాలిసిస్ కూడా చేస్తాం అనమాట. అంటే మనం తీసుకున్న డేటా ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఈ డేటాలో ఏముంది. సో ఈ అనాలిసిస్ చేసినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి డ్రా చేస్తాం. వాటిని మనం విజువలైజేషన్ అంటాం, లేదంటే ఈడిఏ అని కూడా అంటాం, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అని. ఇలా చేసినప్పుడు వీటిలో నుంచి మనం డేటాని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అర్థం చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మనము మనకి ఫర్దర్గా ఏమైనా ప్రీ ప్రాసెసింగ్ కావాలా వద్దా అనేసి చెక్ చేసుకొని ఇన్ కేస్ ప్రీ ప్రాసెసింగ్ కావాలి అనుకుంటే మళ్ళీ ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం. ఒకవేళ వద్దు అనుకుంటే ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాము అంటే మోడల్స్ని సెలెక్ట్ చేస్తాం. మోడల్ని సెలెక్ట్ చేయడం అంటే ఏంటిదంటే మన డేటాకి ఏ మోడల్ సూట్ అవుతుంది. మోడల్ అంటే ఆల్గరిథం అనమాట. అది మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమా లేకపోతే డీప్ లెర్నింగ్ ఆల్గరిథమా ఎన్ఎల్పి ఆల్గరిథమా అనేది మనం కోర్సులో నేర్చుకుంటాం. బట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ కాబట్టి జస్ట్ నేను ఓవర్ వ్యూ ఇస్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే సో వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ ద మోడల్. సో వాట్ టైప్ ఆఫ్ మోడల్ విచ్ సూట్స్ బెటర్ ఫార్ మై డేటా. సో ఇక్కడ సో ఎంఎల్ మోడలా డీప్ లెర్నింగ్ మోడలా ఇది చూస్ చేసుకున్న తర్వాత దీనిపైన వర్క్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద మోడల్. సో వీఆర్ గోయింగ్ టు అప్లై దిస్ డేటా టు దిస్ మోడల్. సో ఇప్పుడైతే మనం ఈ డేటా ప్రీ ప్రాసెస్ చేసిన డేటాని మోడల్కి అప్లై చేసాము. ఈ మోడల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే డిప్లాయ్మెంట్కి వెళ్తాం. సో ఈ డిప్లాయ్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. అంటే ఏంటిది, కొంతమంది ఆండ్రాయిడ్ యాప్స్ డిజైన్ చేద్దామంటారు, కొంతమంది వచ్చేసి వెబ్ అప్లికేషన్ చేయాలంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. సో ఈ టీంలో డేటా సైన్స్ టీంలో మన రోల్ ఏంటిదంటే మనకు ఈ S3లో కానీ డేటాబేస్లో కానీ లేదంటే ఇంకా రెడీ అవైలబుల్ డేటా డైరెక్ట్గా కంపెనీనే వెబ్సైట్లో కానీ డేటా ఉంచవచ్చు. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా కలెక్ట్ చేసుకునేసి డేటాని దాని మీద వర్క్ చేయడం వరకే ఎంఎల్ మోడల్ కానీ డిఎల్ మోడల్ని బిల్డ్ చేయడం వరకు మన ప్రాసెస్. తర్వాత ఆండ్రాయిడ్ యాప్ డిజైన్ చేయడం కానీ వెబ్ అప్లికేషన్ లైక్ యూజింగ్ జాంగో కానీ లేదంటే కనుక స్ప్రింగ్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ ఇలా రకరకాల జావా కానీ పైథాన్ కానీ లేదంటే ఫ్లాస్క్. సో ఇలా కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని దానికి వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇంటిగ్రేషన్ అనమాట. ఇంటిగ్రేషన్ అంటే ఏంటిదంటే ఈ ప్రాజెక్ట్ని క్లౌడ్లోకి పుష్ చేయడం. సో క్లౌడ్లోకి. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎవరు చూసుకుంటారంటే యాక్చువల్గా దేవాప్స్ ఇంజనీర్ చూసుకుంటారు. బట్ నవ్వేడేస్ ఈ దేవాప్స్ ఇంజనీర్ వర్క్ కూడా మనల్ని అడుగుతున్నారు. సో అందుకనేసి ఇక్కడ సపరేట్ రోల్ ఉంది ఎంఎల్ఓప్స్ ఇంజనీర్ అని చెప్పి. ఈ ఎంఎల్ఓప్స్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఎవరు అంటే ఇంకా వీళ్ళు సపరేట్గా ఈ డేటా సైన్స్ నాలెడ్జ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎంఎల్ఓప్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు క్లౌడ్లో డిప్లాయ్ చేస్తారు లేదంటే ఇంటిగ్రేషన్ చేస్తారు అనమాట. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మెషిన్ లెర్నింగ్ సంబంధించి కూడా ఏమైనా ఎర్రర్స్ వచ్చినా వీళ్ళే సాల్వ్ చేసుకుంటారు. అందుకనేసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉండాలి అంటారు. బట్ ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటిదంటే డేటా అనమాట. ఈ డేటా మనం ఎలా కలెక్ట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ డేటా ప్రిపరేషన్ ఉంది, హైపోథెసిస్ అండ్ మోడలింగ్ అంటే ఏ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవాల్యుయేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే మనం చూస్ చేసుకున్న మోడల్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా చూసుకోవాలి. తర్వాత డిప్లాయ్మెంట్కి వెళ్ళాలి. తర్వాత ఆపరేషన్స్ అండ్ ఆప్టిమైజేషన్ అంటే సో క్లయింట్కి లేదా యూజర్కి మనం ఈ అవైలబిలిటీ ప్రాసెస్ని మనం ఉంచాలన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ డేటా సైన్స్ వర్క్ ఫ్లో అని చెప్పనేసి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏంటిదంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. ఫస్ట్ థింగ్ వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ యూ ట్రయింగ్ టు సాల్వ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం డేటాని కలెక్ట్ చేసుకోవడమే కాదు, ఇక్కడ మనం ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మామూలుగా అయితే కనుక మనం 2 ways ఫాలో అవుతాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు ఫాలో ద 2 ways. సో ద వన్ ఈస్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద డేటా అండ్ వీఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ ద డేటా. సో థింక్ అబౌట్ ఇట్. సో థింక్ అబౌట్ ఇట్ అంటే ఏంటిదంటే ముందు డేటాని కలెక్ట్ చేసుకొని ఈ డేటాతో మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్పనేసి మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం డిజైన్ చేస్తాం అనమాట. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నాకు ఈ డేటా వచ్చింది హెల్త్ కేర్ డేటా, సో నేను హెల్త్ కేర్ రిలేటెడ్ అప్లికేషన్ని మాత్రమే చేయగలను అనే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం డిజైన్ చేస్తాం. సెకండ్ ఏంటిదంటే ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే నేను రీటైల్ ప్రోడక్ట్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నాను.
అప్పుడు ఏం చేయాలి, మనం ఏ టైప్ ఆఫ్ డేటాను కలెక్ట్ చేసుకోవాలి, రీటైల్ డేటాను కలెక్ట్ చేసుకోవాలి. ఈ రీటైల్ డేటాను కలెక్ట్ చేసుకున్నంత మాత్రాన మన ప్రాబ్లం స్టేట్మెంట్ అయిపోదు. ఈ డేటా అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది, మన ప్రాబ్లం స్టేట్మెంట్ కి సరిపోతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా అన్నమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది టూ వేస్ ఉంటుంది. ఒకటి డేటాని డౌన్లోడ్ చేసుకోవడము, లేకపోతే డేటాని తీసుకొని ప్రాబ్లం తర్వాత మనం ప్రాబ్లం స్టేట్మెంట్ డిజైన్ చేయడము, లేదా ముందు ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి మనం డేటా నుంచి తర్వాత సో ఎట్లా సొల్యూషన్ ని రాబట్టాలి ఏంటి అనేది ఇక్కడ మనకి టూ వేస్ చూసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా కలెక్షన్. ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి డేటా కలెక్షన్, వాట్ డేటా డూ యూ నీడ్ టు సాల్వ్ ఇట్, ఆర్ ఫస్ట్ ఈ టూ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అనేది సో లైక్ అప్ అండ్ డౌన్. అంటే ఏంటిదంటే ఇది ముందు డేటా కలెక్ట్ అయినా చేసుకోవచ్చు, లేదా ప్రాబ్లం స్టేట్మెంట్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం, ఇక్కడ మనకి అవి వద్దు. సో దానికన్నా ముందు వచ్చేసి మనం ఇక్కడ డేటా గురించి డిస్కషన్ చేద్దాం అన్నాం కాబట్టి ముందు డేటా గురించే డిస్కస్ చేద్దాం. అసలు ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ మెంట్ బై డేటా. సో డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏమి ఇన్ఫర్మేషన్ అంటే ఎనీ ఇన్ఫర్మేషన్. సో మీ ఇన్ఫర్మేషన్ కానీ, నా ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఈ కామర్స్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఇంకా హెల్త్ కేర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, కస్టమర్స్ ఉంటారు కదా కస్టమర్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫినాన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోన్ కావాలి, హౌసింగ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో మీరు జెన్యున్ క్యాండిడేటా కాదా, మీకు లోన్ ప్రొవైడ్ చేయొచ్చా లేదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ యాక్చువల్గా బ్యాంకింగ్ రూల్ ఏముంటది అంటే మీకు వచ్చే శాలరీని బేస్ చేసుకొని ఇంటూ 3 టైమ్స్ ఇస్తారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 ఎల్పిఏలో ఉంటే మల్టిప్లైడ్ బై అప్ టు 3 to 3.5 వరకు ఇస్తారు. అంటే అరౌండ్ మీకు వచ్చేసరికి సంథింగ్ లైక్ 70 అలా వస్తుంది అన్నమాట. 70 lakhs వరకు వస్తుంది. ఈ 70 lakhs నీకు ప్రొవైడ్ చేయొచ్చా లేదా, ఆర్ యూ జెన్యూన్ ఆర్ కాదా, మీరు పే బ్యాక్ చేయగలుగుతారా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. అంటే ఏంటిది, దీని బ్యాక్ ఎండ్ చాలా టైం టేకింగ్ అనమాట. ఒక బ్యాంకింగ్ కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి అక్రాస్ ద గ్లోబ్. సో ఈ వీటన్నిటిని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆటోమేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఆటోమేషన్ దేని ద్వారా క్రియేట్ చేస్తున్నాం అంటే మెషిన్ లెర్నింగ్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఏం చేస్తారంటే మనం ఒక మోడల్ని బిల్డ్ చేసి పెట్టేస్తే ఎప్పుడైతే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుందా లేదా, ఎంత అమౌంట్ మీరు అడుగుతున్నారో ఆ అమౌంట్ అనేది బ్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుందా లేదా అనేది మనకి స్పాంటేనియస్ గానే అవుట్పుట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం బ్యాంకింగ్ లో డెవలప్ చేయొచ్చు. సో హియర్ ఇన్ జనరల్ డేటా ఈజ్ అన్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ విచ్ హ్యావ్ లైఫ్ సైకిల్ ఫేజెస్. ఆ లైఫ్ సైకిల్ ఫేజెస్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో జనరేటివ్ అంటే ఏంటి, మనం డేటాను జనరేట్ చేస్తున్నాం. మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, లైక్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, ఇన్స్టా యూజ్ చేస్తున్నారు, మీరు టెక్స్ట్ జనరేట్ చేస్తున్నారు, ఇమేజ్ జనరేట్ చేస్తున్నారు, వాయిస్ జనరేట్ చేస్తున్నారు, అండ్ ఆల్సో లైక్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా యూ ఆర్ జనరేటింగ్. అండ్ క్యాప్చరింగ్ ద డేటా అంటే రికార్డింగ్. సో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ డేటాని మీరు రికార్డ్ కూడా చేస్తున్నారు. అండ్ స్టోరింగ్ ద డేటా, వీఆర్ స్టోరింగ్ ద డేటా. మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, మొబైల్లో కానీ లేదంటే కెమెరాలో కానీ. తర్వాత ప్రాసెస్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రాసెస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో మనం మల్టిపుల్ డేటాని జనరేట్ చేసాం లేదా క్యాప్చర్ చేసాం అనుకోండి. ఇప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోతే మనం ఏం చేస్తాం, ప్రాసెసర్ అంటే లైక్ మన మొబైల్ నుంచి సిస్టంలో సేవ్ చేసుకోవడము, లేకపోతే హార్డ్ డిస్క్ తీసుకొని హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవడము, ఇదంతా ప్రాసెస్ అన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే వచ్చేస్తుంది ఏంటిదంటే మీరు ఒకటి చూడండి. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇంటర్నెట్లో ఒక మూవీ ఉంది. సో ఇంటర్నెట్ ఒక మూవీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ మూవీ హిట్ 3 ఇది తీసుకుందాం. సో దీనికి వచ్చేసి 4K రెజల్యూషన్ ఉంది. అండ్ అరౌండ్ సైజ్ వచ్చేసి 3 GB 4 GB ఉంది. సో ఈ మూవీని డౌన్లోడ్ చేయడానికి మనకు ఇప్పుడున్న టైం ప్రకారం అయితే మేబీ ఒక 2 minutes చాలా అనుకో. తర్వాత నెక్స్ట్ ఇదే 3 GB డేటాని మనం సిస్టంలో డౌన్లోడ్ చేసాం అనుకో. ఓకే, సిస్టమ్ నుంచి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే హార్డ్ డిస్క్ లేక మూవ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది. సో హార్డ్ డిస్క్, సో హౌ మచ్ టైమ్ డస్ ఇట్ ఈస్ టేకింగ్ టు మూవ్ 3 GB ఆఫ్ డేటా టు ద హార్డ్ డిస్క్. ఓకే, అలాగనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రియల్ టైంలో డేటా ఉంది అనుకోండి. ఆ డేటా సైజు 300 GB ఉంది అనుకుందాం. ఆ 300 GBని వీళ్ళు ఒక డేటా బేస్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేశారు అనుకుందాం. లేదంటే ఇంకా S3 బకెట్ అంటే ఇంకా ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టారు అనుకుందాం. సో S3కి వచ్చేసి మాక్సిమం 5 TB వరకు ఛాన్స్ ఉంటుంది ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. సో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అంటే ఏంది, మనం ఇప్పుడు జీమెయిల్ వాడుతున్నాం. జీమెయిల్లో మనకి డ్రైవ్ ఉంది. ఆ డ్రైవ్ మాక్సిమం ఎంత అంటే 15 GB వరకే మనకి వాడు ఫ్రీగా ఇస్తాడు అనమాట. తర్వాత వచ్చేసి చార్జబుల్. బట్ ఇక్కడ S3 వచ్చేసి ఫ్రీ టైర్ అయితే 1 year ఎలిజిబుల్ ఉంటుంది. అప్ టు 5 TB వరకు మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే అనమాట. ఇక్కడ 300 GB డేటా ఉంది. ఈ డేటా జీబీని మనం రియల్ టైంలో డౌన్లోడ్ చేసి
తర్వాత లోడ్ చేయాలి అంటే ప్రాజెక్ట్లోకి లోడ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది, ఇదొక క్వశ్చన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే 300 GB మీ సిస్టమ్ నుంచి మీరు 1 TB హార్డ్ డిస్క్కి మూవ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఆల్మోస్ట్ అయితే ఇంకా 300 GB మూవ్ అవ్వడానికి మినిమం వచ్చేసి మనకి 1 డే టైం పడుతుంది. మన ప్రాసెస్ అంత స్లో ఉంటాయి అనమాట మన ల్యాప్టాప్స్ కానీ మన హార్డ్ డిస్క్లు కానీ. అదే మనం రియల్ టైంలో ఈ డేటా పైన వర్క్ చేయాలన్నా డౌన్లోడ్ చేయాలన్నా మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ ప్రాసెసర్స్ యూజ్ చేస్తాం. సో ఫాస్ట్ ప్రాసెసర్ అంటే ఏంటి డెవలప్మెంట్లో ఇక్కడ మనకి సిపియు ఉంటుంది, బట్ రియల్ టైంలో మనం వాడేది సో జీపీయూ కానీ టీపీయూ కానీ. సో జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈవెన్ మనకు గూగుల్ కొలాబ్ అని చెప్పనేసి ఒకటి ఉంటుంది అనమాట కాన్సెప్ట్. ఈ కొలాబ్లో మనకు వచ్చేసి రన్ టైం అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు సిపియూ కావాలా లేకపోతే ఇంకా జీపీయూ కావాలా లేదా టీపీయూ కావాలా, ఇది కూడా బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మనకు వర్క్ అవుతుంది. సో ఇలా ఎందుకు జీపీయూ అంటే ఇంకా సిపియూకి వచ్చేసరికి స్లో ప్రాసెసర్స్ అనమాట, జీపీయూకి వచ్చేసరికి ఫాస్ట్ ప్రాసెసర్స్. మనం డేటా పైన వర్క్ చేయాలంటే గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం ఎక్కువ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇమేజ్ డేటా పైన వర్క్ చేస్తున్నామంటే జీపీయూకి మస్ట్ అండ్ షుడ్ వి నీడ్ టు కనెక్ట్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. మీరు ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ ల్యాప్టాప్స్ చూడొచ్చు, లైక్ ఏసర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్స్, డెల్ కానీ లేదంటే ఇంకా మ్యాక్. సో వీటిలో ఇవైతే ఏంటంటే వీటికి వచ్చేసి ఎన్విడియా జీ ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళు ఇచ్చేస్తున్నారు ఎన్విడియా. సో జీ ఫోర్స్ ఆర్టీఎక్స్ అనమాట, ఆర్టీఎక్స్. సో ఇవి ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే 4050నా 3060 అంటే నెంబర్ ఆఫ్ కోర్స్ అంటే గ్రాఫిక్ కార్డ్ అంటే గేమింగ్ ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ తోటి మనం ఈ డేటా సైన్స్ ప్రాజెక్ట్ని చాలా సింపుల్గా ఈజీగా డెవలప్ చేయొచ్చు. మనం రియల్ టైంలో వాడేది కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్విప్మెంటే వాడతాం. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాక్లో వచ్చేసి ఏంటిదంటే ఈ ఆర్టీఎక్స్ జీ4 ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కోర్స్ ఉంటాయి అనమాట, నెంబర్ ఆఫ్ కోర్స్. ఈ మ్యాక్ వచ్చేసి M1 M2 చిప్ అనేది ప్రజెంట్ నడుస్తుంది. ఇవి ఆటోమేటిక్గా సపోర్ట్స్ జీపీయూ. సో ఇక్కడ మనం డేటా సైన్స్ అనేది సిపియూకి చేయొచ్చు, డేటా సైన్స్ ఫర్ జీపీయూ కూడా చేయొచ్చు. సో ఎప్పుడు జీపీయూ యూజ్ చేయాలి ఎప్పుడు జీపీయూ యూజ్ చేయొద్దు అనేది కూడా మనం ఇక్కడ ఈ కోర్సులో కూడా మనం నేర్చుకుంటాము. సో అది స్టెప్ బై స్టెప్ కూడా చూస్తాం అనమాట. సో ఇలా అన్నమాట ప్రాసెసింగ్ అనేది. సో ఎలా ప్రాసెస్ చేస్తున్నావు అనేది ఇంకోటి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఎవ్రీ టైం మనం క్రికెట్ కూడా వాచ్ చేస్తాం లేదంటే స్పోర్ట్స్. క్రికెట్ ఏంటంటే ఇంకా లైవ్, ఈ లైవ్ పైన మనం అప్డేట్స్ ఇవ్వాలి అలానే అనలైజ్ చేయాలి. ఇలా అనలైజ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ చేస్తున్నాం కదా, శాటిలైట్ నుంచి తీసుకొని డేటాని మొత్తం ప్రాసెస్ చేస్తున్నాం. సో హ్యూజ్ డేటా. మీరు చూడండి కావాలంటే మనకు బాహుబలిలో ఒక వన్ సీన్ వచ్చేసి దాని యొక్క ఆల్మోస్ట్ 50 PB ఆఫ్ పిక్సెల్ సైజ్ అనమాట. అంటే 15 PB అంటే దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. పెటాబైట్స్ ఫస్ట్ వచ్చేసి మనకి జీబీస్ వస్తుంది, తర్వాత టీబీస్ వస్తుంది, తర్వాత పీబీస్ వస్తుంది, అంటే పెటాబైట్స్ వస్తుంది. అంటే జీబీస్ని క్రాస్ చేసి టీబీస్ని క్రాస్ చేసి పెటాబైట్స్ని తీసుకుంటాం. అంటే ఒక్క సీన్కి అంత రేంజ్ విఎఫ్ఎక్స్ డిజైన్ చేయడానికి అంత హెవీ డేటా కావాల్సి వచ్చింది, అంటే స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ క్రికెట్ పైన కూడా మనం వర్క్ చేసేటప్పుడు జీబీస్ ఆఫ్ డేటా పైన అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలా అనలైజ్ చేయడానికి మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు కూడా మనం ఆ ప్రాసెస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే డౌన్ స్ట్రీమింగ్ అంటే డౌన్లోడింగ్ కానీ విజువలైజేషన్, అదే డేటా పైన మనం ఏవైనా సో విజువలైజేషన్ మనం మామూలుగా అప్పుడప్పుడు టీవీలో కానీ ఎక్కడైనా కానీ లేదంటే సో వీఆర్ గోయింగ్ టు వాచ్ అబౌట్ సంథింగ్ లైక్ స్టాట్స్ రికార్డ్స్. మనం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలాంటి పై చార్ట్స్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటి బార్ ప్లాట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ చూస్తుంటాం. సో దీనివల్ల ఏంటిదంటే సో ఈవెన్ దో ద పర్సన్ హ్యావింగ్ నో నాలెడ్జ్ ఆన్ దీస్ హీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఓకే వాట్ ఎగ్జాక్ట్లీ దిస్. అంటే ఇక్కడ పాపులేషన్ అని పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక బేసిక్ అంటే 10th క్లాస్ స్టూడెంట్కి ఇచ్చినా కూడా పాపులేషన్. సో ఇక్కడ మనం డివైడ్ చేసామనుకోండి ఇలా. సో ఇది వచ్చేసి ఇండియా, సో దిస్ ఈస్ ద చైనా, అండ్ దీస్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్. అంటే ఈ డయాగ్రామ్ అనేది మనం ఒక 10th స్టాండర్డ్ అబ్బాయికి చూపించినప్పుడు అతను ఏం చెప్తాడంటే ఓకే బేస్డ్ ఆన్ పాపులేషన్ ఇక్కడ ఇండియాకి వచ్చేసి ఇంత ఏరియా అనేది ఉంది, అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్యుపై చేసామంటే మనం చాలా హైగా ఉన్నామని. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి చైనా అనేసి. ఇలా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. అందుకనేసే మనకి ఇందులో అనాలిసిస్ కూడా ఒక పార్ట్ డేటా సైన్స్లో అదొకటి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డేటా ఈజ్ ఎనీ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, లైక్ న్యూమరికల్ డేటా, కేటగోరికల్ డేటా. కేటగోరికల్ అంటే కనుక లైక్ స్ట్రింగ్ డేటా. సో న్యూమరికల్ డేటా అంటే కనుక నెంబర్స్ అనమాట. సో దట్ హ్యాస్ బీన్ గ్యాదర్డ్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఫర్ సమ్ పర్పస్, యూజువల్లీ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ దీస్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్స్ టెక్స్ట్ కానీ నంబర్స్ కానీ పిక్చర్స్ కానీ సౌండ్ ఆర్ వీడియో. మన
డేటా సైన్స్కి వచ్చేసరికి మనం వీటన్నిటి మీద వర్క్ చేస్తాం. వీటన్నిటి మీద వర్క్ చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు టెస్లా, సో టెస్లా డ్రైవర్లెస్ కార్స్ అన్నమాట. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ తీసుకుందాం అనుకోండి. ఈ డ్రైవర్లెస్ కార్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇక్కడ మనకి డ్రైవర్లెస్ కార్, ఒక కార్ ఉంది అనుకుందాం. సో ఈ కార్కి వచ్చేసి ఏంటంటే, సో హియర్ ఈ కెమెరాస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. సో రకరకాల కెమెరాస్, ఫ్రంట్, బ్యాక్, సైడ్ కి, తర్వాత అటు సైడ్ మొత్తం కెమెరాస్ ఇవేంటంటే అనలైజ్ చేస్తూ ఉంటాయి. కెమెరా నుంచి వీడియోస్ రికార్డ్ అంటే లైక్ కంటిన్యూగా స్ట్రీమ్ అవుతుంటది. ఈ స్ట్రీమ్ అయిన దాన్ని ఇది రికార్డ్ చేసి, సో రికార్డ్ చేసుకుంటూ దాని మీద వర్క్ అవుతుంటది. అంటే సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏదైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా, ఒకవేళ ఇన్ కేసు నేను రైట్ సైడ్ ఉన్నాను అనుకోండి, రైట్ సైడ్ డివైడర్ నాకు ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఒకవేళ ఏదైనా వైట్ లైన్ అంటే వైట్ లైన్ కి నేను ఎంత డిస్టెన్స్ లో ఉన్నాను, సడన్ గా నాకు బ్యాక్ సైడ్ ఏదైనా కార్ చేజింగ్ చేయడానికి వస్తుందా, ఎంత డిస్టెన్స్ లో ఉంది, నేను నేను ఇంకో కార్ని వెహికల్ ని సేవ్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఏంటి ఏమి ఏం కదా అని వీటన్నిటి మీద వర్క్ చేస్తాం. సో ఇది వీడియో మీద వర్క్ చేస్తాం. ఈ వీడియో పైన ఎలా వర్క్ చేస్తుంది అంటే డీప్ లెర్నింగ్ పైన వర్క్ చేస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి బ్యాక్ ఎండ్ డీప్ లెర్నింగ్, అలానే ఓపెన్ సివి కూడా అనమాట. సో ప్లస్ ఓపెన్ సివి. మనం ఓపెన్ సివికి వెళ్తే ఓపెన్ సివి వచ్చేసి కంప్లీట్ గా ఇమేజ్ ప్రాసెసింగ్. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలియకపోవచ్చు కానీ, బట్ ఓపెన్ సివి అని మనకు తెలియకపోవచ్చు, బట్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ తీసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, కెమెరా సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని అడ్జస్ట్ చేస్తాం. కెమెరా సెట్టింగ్స్ సో ఎలా అడ్జస్ట్ చేస్తాం, బ్రైట్నెస్ కానీ, లేదంటే సాచురేషన్ కానీ, లేదంటే ఇంకా బేస్డ్ ఆన్ వెదర్ని బట్టి ఏఐ ఆటో అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇవన్నీ ఎలా చేంజ్ అవుతాయంటే ఓపెన్ సివి ద్వారానే చేంజ్ అవుతాయి. ఇమేజ్ని రీడ్ చేయడం, రైట్ చేయడం, సో అనలైజ్ చేయడం, ఎవ్రీథింగ్ అని అనమాట. దీని మీద ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం డీప్ లెర్నింగ్ వర్క్ చేస్తాం. ఈ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఏంటిదంటే జస్ట్ లైక్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ మన హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, ఇందులో కూడా న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ ద్వారా ఇవి అనలైజ్ చేస్తాం. అది ఎలా అనలైజ్ చేస్తుంది, ఎట్లా ఏంటి ప్రోగ్రామ్ అనేది మనం అక్కడ చూద్దాము. సో ఇలా అన్నమాట. సో ఇది, సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దట్. ఇట్ కెన్ బి ఎనీ క్యారెక్టర్ ఇంక్లూడింగ్ టెక్స్ట్, నెంబర్, పిక్చర్, సౌండ్ ఆర్ వీడియో. డేటా ఇస్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ రిప్రజెంటెడ్ యాజ్ అ బైట్స్. ఇప్పుడు మనం డేటా అంటున్నాం, ఆ డేటాని మనం ఎలాగా మెజర్ చేస్తాము, ఎలాగా స్టోర్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్. బిట్స్ అండ్ దెన్ బైట్స్, 4 బిట్స్, 8 బిట్స్ ఆర్ బైట్స్, అలా కిలో బైట్స్, మెగా బైట్స్, ఓకే. సో గిగాబైట్స్, టెరాబైట్స్, పెటాబైట్స్, that are in turn composed of bits, binary digits that can have the value 1 or 0. సో మనం ఇచ్చే ఏ డేటా అయినా సరే మెషిన్స్కి వచ్చేసి 0 or 1s ఫామ్లోనే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జటాబైట్ అని చెప్పనేసి అన్నాను, బట్ యాక్చువల్లీ బిట్, నిబుల్, బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్స్, టెరాబైట్, పెటాబైట్స్, ఎగ్జాబైట్, జటాబైట్, యోటాబైట్ అండ్ బ్రాంటోబైట్. దిస్ ఇస్ ద హైయెస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ ఎంత మెజర్మెంట్ అంటే మనం కిలోబైట్ వచ్చేసి 10^3, 10^6, 10^9, 10^12, 10^15, 10^18, 10^21, 10^24, 10^27 is the Brontobyte. So those many bytes we can store in our systems. ఓకే. సో మనకి వచ్చేసి మనం ఇంకా మన ల్యాప్టాప్స్ ఇక్కడ అయిపోయాయి, సిస్టమ్స్ అవన్నీ. సో టెరాబైట్స్ లోనే అయిపోయాయి అన్నమాట. ఇక్కడ జటాబైట్ అని చెప్పనేసి ఎందుకు మెన్షన్ చేశాను అంటే, ఇక్కడ ఇంకోటి చూద్దాం. మేజర్ థింగ్ ఏంటంటే మనం డేటా సైన్స్ పైన వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో అబౌట్ డేటా. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ వీఆర్ జనరేటింగ్ పర్ డే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వై? బికాస్ సి, సో ఎవ్రీ డే వీఆర్ జనరేటింగ్ క్వింటిలియన్ బైట్స్ ఆఫ్ డేటా, పుషింగ్ 50,000 గిగాబైట్స్ ఆఫ్ డేటా ఆన్ ద ఇంటర్నెట్ ఎవ్రీ సెకండ్. ప్రతి సెకండ్కి మనం 50,000 జీబీ డేటాని జనరేట్ చేయగలుగుతాం. అంటే పుషింగ్ అనే సెన్స్ మీన్స్ లైక్ ఏదో రకంగా మెయిల్స్ పంపించడం అనో, టెక్స్ట్ జనరేట్ చేయడం అనో, వాట్సాప్లో కాలింగ్ అనో, లేకపోతే ఇంకా చాట్ చేయడమో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమో, యూట్యూబ్ యూజ్ చేయడమో, లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ, లేకపోతే ఇంకా అమెజాన్ కానీ, ఇవన్నీ స్ట్రీమింగ్ చేయడం. మొత్తం బ్రో ఓవరాల్గా చూసుకుంటే వన్ అదే. బ్రో వన్ డౌట్. ఇప్పుడు మనం జూమ్ లో కనెక్ట్ అయ్యి ఇక్కడ మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం కదా బ్రో, ఇది కూడా డేటా జనరేషన్ ఏనా బ్రో? ఇది కూడా డేటా జనరేషన్. ఓకే ఎవ్రీథింగ్ బ్రో. ఎవ్రీథింగ్ ఈజ్ అ డేటా జనరేషన్. నేను మెయిల్ పంపించడం దగ్గర నుంచి, మెసేజ్ జనరేట్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ అనమాట. సో ఇంటర్నెట్కి సంబంధించి ఏదైనా సరే, ఇక్కడ నేను ఇంటర్నెట్ ద్వారానే కదా, మీరు కూడా ఇంటర్నెట్ ద్వారానే కనెక్ట్ అయ్యారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డేటా జనరేషన్. ఇప్పుడు ఇది ఎవరు చూస్తారు, జూమ్ వాడు చూస్తారు. వాడికి తెలిసిపోతుంది, ఓకే ఇంతమంది జూమ్ వాడుతున్నారు, ఎంత స్టోరేజ్ ఉంది నా దగ్గర, నేను ఇంకా స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్సైట్ అనేది పేజ్ లోడ్ అవ్వట్లేదు, మనం అప్పుడప్పుడు చూస్తుంటాం మెటా అనేది కొంచెం వాట్సాప్ పని చేయట్లేదు, ఇన్స్టా పని చేయట్లేదు అనేసి. అందరూ ఏమంటారంటే కనుక ఎంత ఆ, అదే కొంతసేపు పని చేయకపోవడం, సర్వీసులు ఆగిపోవడం అంటారు. దాని మీనింగ్ ఏంటిదంటే అక్కడ వాళ్ళు రెండు రకాలుగా పనులు చేస్తుండొచ్చు. ఒకటి వాళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉండొచ్చు, రెండు
లేదంటే కనుక వాళ్ళు వచ్చేసి సిస్టమ్స్ని అప్డేట్ అయినా చేస్తూ ఉండొచ్చు. సో ఇలా అనమాట ఎవ్రీ డే అంటే ఎవ్రీ మంత్ సిస్టమ్ అప్డేషన్ జరుగుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్లో కానీ ఎక్కడైనా సరే ఎవ్రీ సెకండ్ ట్యూస్డే ఎవ్రీ మంత్ మైక్రోసాఫ్ట్లో అయితే కనుక డేటా మొత్తం అంటే వాళ్ళ డేటాబేస్కి సంబంధించి ఎవ్రీథింగ్ అప్డేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రతి దాంట్లోనూ జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు గిట్, మనం ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేసినా గిట్లోనే మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, గిట్ హబ్ అనేది ఒక రిపాజిటరీ లాంటిది. అంటే ఇప్పుడు ఇది సర్వీస్ ప్రొవైడర్ అయితే కనుక మనం ఇందులో వచ్చేసి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం లాంటిది గిట్ హబ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి గిట్ స్టోరేజ్ అని కొట్టండి. గిట్ స్టోరేజ్ ఇన్ అంటార్కిటికా. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా సోషల్ మీడియా యూజ్ చేసేస్తున్నాం రకరకాలుగా. బట్ కాకపోతే ఏంటంటే దాని పర్యవసానాలు అంటే దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అనేది 99% ఎవరికి తెలియదు. నేను ఏదో వాడుతున్నా అయిపోయింది. బట్ గ్లోబల్ వార్మింగ్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇప్పుడు చూడండి అంటార్కిటికా అనేది, సో దేర్ ఈజ్ నో లైఫ్. అంటే నో లైఫ్ అంటే నో హ్యూమన్ లివింగ్ దేర్. అంటార్కిటికాలో హ్యూమన్స్ ఎవ్వరు ఉండరు. మొత్తం ఐస్ క్యాప్స్ ఉంటాయి, మొత్తం కంప్లీట్ ఐస్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి ఒక్కడు గిట్ వాడాల్సిందే. ఫేస్బుక్ కానీ ఎవరైనా సరే, గూగుల్ వాడు కానీ, మెటా, ఎవరైనా సరే ప్రతి ఒక్కడు గిట్ వాడాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇది స్టోర్ చేసుకోవాలంటే వీళ్ళకి ఏం కావాలి? స్టోరేజ్, డేటా సెంటర్ కావాలి. ఈ డేటా సెంటర్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అమెజాన్ వాడు నేను డేటా సెంటర్ క్రియేట్ చేస్తున్నాను, డేటా సెంటర్ పెడతాను అంటున్నాడు హైదరాబాద్. ఓకే, గుడ్. దానివల్ల ఏంటిదంటే ఇక్కడ బేసిక్ డేటా సెంటర్ పెడుతుంటారు. దీని కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? మెయిన్ డేటా సెంటర్ అంటే ఇంకా ఇక్కడ ఉంటుంది, అంటార్కిటికాలో ఉంటుంది. గిట్ వాడికి ఈవెన్ అమెజాన్ వాడు కూడా గిట్ కనెక్ట్ అవ్వాల్సిందే. సో ఎందుకు అంటే అది మెయిన్ సోర్స్ అన్నట్టు. ఇక్కడ ఏమైందంటే మనము డేటా సెంటర్ ప్రొవైడ్ చేయడం ఈజీ కాదు, వాటికి కూలింగ్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే కంటిన్యూస్ గా రన్ అవుతుంటాయి సిస్టమ్స్ అనేది, కంటిన్యూస్ గా రన్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్స్టా వాడుతుంటారు, వాట్సాప్ వాడుతూనే ఉంటారు, చాలా హీట్ అయిపోతుంది. ఆ సిస్టమ్స్ కూలింగ్ చేయాలంటే ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ యాడ్ చేయాలి. ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ యాడ్ చేయలేము, ఎందుకంటే చాలా కాస్ట్లీ. మనకి ఈ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళు దానికి అమౌంట్ కూడా పెట్టుకొని కూలింగ్స్ అవన్నీ పెట్టాలంటే కష్టం. కాబట్టి గిట్టోడు ఏం చేశాడంటే అంటార్కిటికాలో ఒక హబ్ ఓపెన్ చేసేసి అక్కడ ఏమవుతుంది, స్లోలీ డే బై డే సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ ఐస్ మొత్తం మెల్ట్ అవుతూ వస్తుంది. ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్. సో ఇలా అన్నమాట. ఇవన్నీ మన మన వల్ల జరుగుతున్నవి ఇవన్నీ. ఓకే, అలా ఎవ్రీథింగ్ ఈజ్ జనరేటింగ్. ఓకే, సో ఇలా మనం పర్ డేకి ఎంత డేటాని జనరేట్ చేస్తున్నాం అక్రాస్ ద గ్లోబ్ అంటే 2024 ప్రకారం 147 జెటాబైట్స్ ఆఫ్ డేటా. ఓకే, సో 1 జెటాబైట్ ఎంత అంటే 1000 ఎగ్జాబైట్స్. ఇక్కడ చూడండి, 1000 ఎగ్జాబైట్స్ అంటే ఎంత? 1 ఎగ్జాబైట్ అంటే ఎంత? 1000 పెటాబైట్స్. ఓకే, సో అలా అన్నమాట. ఇంత అమౌంట్ ఆఫ్ డేటా, 10 పవర్ 12 టెరాబైట్స్ ఆఫ్ డేటాని మనం ఎవ్రీడే 147 మల్టిప్లైడ్ బై 10 పవర్ 12 టెరాబైట్స్ ఆఫ్ డేటాని మనం జనరేట్ చేస్తాం ఎవ్రీడే. 2025 వచ్చేసరికి 181 జెటాబైట్స్ డేటాని జనరేట్ చేయగలుగుతున్నాము అనేసి దాని అర్థం. సో ఎవ్రీడే వి జనరేట్ 400 ఎగ్జాబైట్స్ ఆఫ్ డేటా. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈజ్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు ఫిగర్ అవుట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్ దట్ డేటా? అందులో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఏదైనా మిస్లీడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్యారీ అవ్వచ్చు. సో అవి ఒక్కొక్కటి కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏంటి ఏమని మనం తెలుసుకోలేము. ఎందుకు? దానికోసం ఇక్కడ ఏమంటామంటే బిగ్ డేటా అని చెప్పనేసి వాళ్ళు తీసుకొని వచ్చారు టర్మ్ అనేది. బిగ్ డేటా అందుకే వచ్చింది. ఈ బిగ్ డేటాలో మనం వచ్చేసి మీరైనా కాదు ఎవరైనా సరే 5 V's అనేటివి తెలుసుకోవాలి. బిగ్ డేటాలో 5 V's ఉంటాయి అనమాట. 5 V's. సో వాట్ ఆర్ దోస్ 5 V's అంటే ఏంటిదంటే వాల్యూమ్, తర్వాత నెక్స్ట్ వెలాసిటీ, సో వెరైటీ, సో వెరాసిటీ అండ్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఇంకా సైజ్ ఆఫ్ ద డేటా. సో సైజ్ ఆఫ్ డేటా అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మనం ఎంతవరకు మాక్సిమం ఒక ఫైల్ పంపించగలం అంటే మేబీ అరౌండ్ 25 MB ఆర్ 70 MB మ్యాక్సిమం. విల్ సీ దట్. సో 70 MB వరకు, లేదంటే అంతకు మించి 100 MB అనుకుందాం మ్యాక్సిమం. జీబీ కూడా కాదు, 100 MB ఫైల్ వరకే నువ్వు వాట్సాప్లో సెండ్ చేయగలుగుతావు. దాన్నే వాల్యూమ్ ఆఫ్ ద డేటా అంటే. వెలాసిటీ, స్పీడ్, ఎంత స్పీడ్తో మనం డేటాని జనరేట్ చేస్తున్నాం, ఎంత స్పీడ్తో డేటాని సెండ్ చేస్తున్నాం, అది కూడా మనం తెలుసుకోవాలి. వెరైటీ ఆఫ్ డేటా, లైక్ నువ్వు చేస్తున్న డేటా ఏది, ఇమేజ్ డేటా జనరేట్ చేస్తున్నావా, లేకపోతే ఇంకా వీడియో డేటాని జనరేట్ చేస్తున్నావా, లేదంటే ఆడియో డేటాని జనరేట్ చేస్తున్నావా, లేదంటే టెక్స్ట్ డేటాని జనరేట్ చేస్తున్నావా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వెరైటీ ఆఫ్ ద డేటా. వెరాసిటీ అంటే ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ.
క్వాలిటీ అండ్ ట్రస్ట్ వర్త్. ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్కి డెవలప్మెంట్ చేయడానికి డేటాని డౌన్లోడ్ చేస్తామో ఆ డేటా అనేది వెరాసిటీ అయి ఉండాలి. అంటే క్వాలిటీ అండ్ ట్రస్ట్ వర్త్ మన ప్రాజెక్ట్కి అయితేనే మనం చేయగలం, లేకపోతే చేయలేం. వెరాసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు రిమైనింగ్ ఆల్వేస్. వీ కెన్ మేనేజ్ వాల్యూమ్, we can manage the velocity, we can manage the variety, but we cannot manage the veracity, because unless until if it is a quality and then trustworthy data, అలాంటి డేటా ఉంటే తప్ప మనం చేయలేం. వాల్యూ, సో వాల్యూ ఇన్ ద సెన్స్ మీన్స్ యూస్ఫుల్నెస్. నువ్వు క్వాలిటీ డేటాను తీసుకున్న తర్వాత ఇది యూస్ఫుల్ కాదనేది కూడా ఐడెంటిఫై చేయాలి. యూస్ఫుల్ అంటే ట్రస్ట్ ఇన్సైట్స్. నువ్వు ఏదైనా దీని నుంచి ఐడెంటిఫై చేసా ఇన్సైట్స్ అంటే కనుక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఏదైనా నువ్వు ఐడెంటిఫై చేయగలిగావా, చేస్తే ఎస్ ఇట్ ఈస్ అ వాల్యుబుల్, అదర్వైజ్ నాట్. సో వెరాసిటీ అండ్ వాల్యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వెన్ కమ్స్ టు ద దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇలా మనం చేస్తున్న జనరేటింగ్ డేటా అనేది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 420 బైట్స్ ఆఫ్ డేటా కదా. యాజ్ పర్ 2018 ఇది వచ్చేసి నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేశాను అంటే నాస్కామ్ నుంచి కలెక్ట్ చేశాను. సో యాక్చువల్గా మీరు ఒకసారి నాస్కామ్ గురించి చూడండి, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే ఇది ఒక ఎన్జిఓ అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు అంటే మన ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ ఒక సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నాస్కామ్ ఇస్తుంటారు. ఓకే, అలా అనమాట. ఇప్పుడు 2018 ప్రకారం అయితే మనం 2.5 క్వింటిలియన్ బైట్స్ ఆఫ్ డేటా జనరేట్ చేసాం. ఈ డేటాని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి చిన్నప్పుడు బ్లూరే డిస్క్స్ ఉండేవి, ఈ డివిడి ప్లేయర్స్. ఆ డివిడీస్ లో మనం స్టోర్ చేస్తే డేటా, ఒక్కొక్క డేటాని అంటే ఒక్కొక్క డివిడి ప్లేయర్ ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటే వెళ్తే మనకు ఒక 4 ఐఫిల్ టవర్స్ వరకు అవుతాయంట. అంత అమౌంట్ ఆఫ్ డేటాని మనం జనరేట్ చేయగలుగుతాం. సో 90% ఆఫ్ ద వరల్డ్స్ డేటా టుడే హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఇన్ ద లాస్ట్ 2 years అలోన్. అంటే ఏంటిది, 2018 ప్రకారం ప్రపంచం మొత్తం. సో 90% డేటా అనేది లాస్ట్ 2 years లోనే జనరేట్ చేసింది. అంటే ఏంటి అంటే ఇప్పుడు 1950లో డేటా జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2016కి 100 GB జనరేట్ చేద్దాం అనుకో, 100 GB మొత్తం వరల్డ్ జనరేట్ చేసింది అనుకుంటే, బట్ 2016 నుంచి 2018కి వచ్చేసరికి దీంట్లో 90% డేటా అనేది వరల్డ్ జనరేట్ చేసింది. అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ పట్టింది, ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 66 years పట్టింది 100 GB డేటా జనరేట్ చేయడానికి. బట్ ఇక్కడ మనకి 90 GB డేటా జనరేట్ చేయడానికి కేవలం 2 years మాత్రమే పట్టింది. సో సచ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వీఆర్ జనరేటింగ్. సో ద డేటా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎలా ఇంపార్టెంట్, సో ఎక్కడ ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మనము చూద్దాము. సో యాజ్ ఐ సెడ్ దట్ 1992లో 100 GB పర్ డే జనరేట్ చేసేవాళ్ళు అక్రాస్ ద గ్లోబ్. 97లో 100 GB పర్ అవర్ జనరేట్ చేసేవాళ్ళు. 2002లో 100 GB పర్ సెకండ్ జనరేట్ చేసేవాళ్ళు. అంటే ఇవన్నీ యావరేజ్ వాల్యూస్, నాట్ అప్రాక్సిమేట్, యావరేజ్ వాల్యూస్. అంటే ఏంటిది, రఫ్ వాల్యూస్ అనమాట. 2013లో చూడండి 28,875 GB పర్ సెకండ్ అనమాట. అదే 2018లో అయితే 50,000 GB పర్ సెకండ్ జనరేట్ చేశారు. ఇప్పుడు ఇంకెంత ఉందో నాస్కామ్ వాడు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు రిపోర్ట్ టిల్ డేట్ వరకు, 2018 నుంచి ఇప్పటి వరకు. ఓకే, ఇక్కడ చూడండి ఎవ్రీ మినిట్ ఏం జరుగుతుంది అనేది. ఎవ్రీ మినిట్ మనం 20 crore మెయిల్స్ సెండ్ చేస్తున్నాం. ఎప్పుడు 2018 స్టాటిస్టిక్స్ ప్రకారం. బట్ ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మల్టిప్లై బై 3 వేసుకుంటే 60 crore మెయిల్స్ సెండ్ చేయగలుగుతున్నాం అనుకుంటాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నోయింగ్ అబౌట్ ద 60 crore మెయిల్స్? ఈ 60 crore మెయిల్స్ వల్ల మనకి ఏంటి లాభం అనేసి మీరు అడగచ్చు. అది మనం టుమారో సెషన్లో తెలుసుకుందాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మనం కంప్లీట్ రియల్ టైం గురించి తెలుసుకుంటాం ఇక్కడైతే. అండ్ ఇంకోటి ఏంటంటే, సో వుడ్ యూ లైక్ టు ఎనీ ఆస్క్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ సెషన్? యూ కెన్ గో అహెడ్. సో యాజ్ యూ ఆస్క్డ్ అబౌట్ టు టీచ్ మీ ఇన్ తెలుగు, సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఆన్ తెలుగు, అదర్వైజ్ సో ఇట్ విల్ బీ ఇన్ కంప్లీట్ ఇంగ్లీష్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టుమారో అయితే ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంటుంది. సో మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు, ఎట్లా ఏంటి ఏమి అని. సో అదే అనమాట. ఎందుకంటే ఇది 40 minutes సెషనే ఎస్టర్డే చెప్పినట్టు. బ్రో ఆల్మోస్ట్ అయిపోయిందా బ్రో సెషన్? ఇంకా 1-2 minutes లెఫ్ట్ ఉందా? వన్ మినిట్ ఉంది. ఏం లేదు బ్రో. యా, గుడ్, బాగుంది బ్రో. నేను మా ఫ్రెండ్తో మాట్లాడి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను బ్రో. యా షూర్, డెఫినెట్లీ, నో వరీ. యా, ఓకే, థ్యాంక్ యూ. సాయితయ్య. చెప్పరా. విన్నావా? ఓకే, నాకు అర్థమైంది. కొంచెం మంచిగా అర్థమైంది. యా సార్, మా ఫ్రెండ్ సార్ సాయితయ్య అని సార్. హాయ్ సాయి తేజ. హాయ్ సార్. ఇక నాకు ఈ సార్ సెషన్ అని బాగానే చెప్పండి, అర్థమైంది. పర్లేదు.